హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు 3 రకాల స్నాక్ రెసిపీలు చేసి చూపించబోతున్నాను. ఒక 10 నుంచి 15 నిమిషాల లోపల చేసేసుకోవచ్చు. అలాగే స్టోర్ కూడా ఉంటాయి. లేట్ లేకుండా రెసిపీల్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఇక్కడ చూపించబోయే రెసిపీ వాంపూస రెసిపీ. మరి వీడియో స్టార్ట్ చేసేద్దాము. నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పు శనగపిండిని తీసుకున్నాను. దాన్ని ముందుగా నేను పట్టించి పెట్టుకున్నాను ఉండలు లేకుండా. అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి కలర్ కోసము. అలాగే బాగా దంచిన వామును యాడ్ చేసుకోవాలి, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అలాగే ఇందులోకి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1/2 కప్ యూస్ చేశాను. మొత్తాన్ని కలిపి బాగా మిక్స్ చేసేసుకోవాలి. జారుగా కాకుండా కొంచెం ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే ఎక్కువ లిక్విడ్గా అయిపోతుంది. మనం మనుగుబూలు చేసుకుంటాం కదా, మనుగుబూలు పిండి కంటే కొంచెం లూజ్గానే ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మురుకులు గొట్టంలో కూడా ఈజీగా తూరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మురుకులు గొట్టంకి నేను ఇక్కడ ఈ ప్లేట్ తీసుకున్నాను. సన్న రంధ్రాలు ఉండాలి, ఆ ప్లేట్ తీసుకోవాలి. ఈ గొట్టంలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పిండి ఈజీగా కిందకు వచ్చేస్తుంది ఆయిల్ యాడ్ చేసుకుంటే. ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో పట్టేంత పిండిని యాడ్ చేసుకోవాలి. పిండిని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఇది కరెక్ట్గా పడుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, అన్నిట్లో టిక్ని బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. కొంచెం పిండి వేయంగానే ఇలాగా పైకి వచ్చేయాలి. ఇలా పైకి వచ్చిందని అంటే మనకి ఆయిల్ కరెక్ట్ టెంపరేచర్లో ఉన్నట్టు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రౌండ్గా ఇలాగా తిప్పుకోవాలి. ఇలా రౌండ్గా తిప్పుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఒకే దగ్గర ముద్దలాగా వేసేయకూడదు. ఇలాగా రౌండ్గా తిప్పుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టకూడదు, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 మినిట్ అయిన తర్వాత ఇలాగా టర్న్ చేసేసుకోవాలి. చాలా క్విక్గా అయిపోతుంది. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు కూడా ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక 1 మినిట్. ఇలాగా ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకున్న తర్వాత తీసేసేయడము. చాలా క్విక్గా అయిపోతుంది. ఇలాగే మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక రెబ్బ కరివేపాకును యాడ్ చేసుకొని కరివేపాకును కూడా 1 నిమిషం పాటు ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత దీన్ని కూడా తీసేసి వాంపూస పైన యాడ్ చేసేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది వాంపూసలో. దీన్ని కూడా వాంపూస పైన యాడ్ చేసేసుకోవాలి. చాలా క్విక్గా అయిపోతుంది. ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నారంటే ఒక 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది. స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. వీడియోలోని మరో రెసిపీ డైమండ్ చిప్స్. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా త్వరగా చేసేసుకోవచ్చు. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఇవి మైదా పిండితోనే చేస్తారు. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వామును యాడ్ చేసుకోవాలి. మైదా పిండి కాబట్టి డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వామును యాడ్ చేసుకోవాలి. ఈ వామును కూడా చేత్తో ఇలా రబ్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేడి చేసుకోవాలి. ఈ వేడి నెయ్యిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. నెయ్యి బదులు మీరు కావాలని అంటే డాల్డా అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా వేడి నూనెనైనా యాడ్ చేసుకోవచ్చు. వేడి నూనెను యాడ్ చేసుకుంటే ఇంత బాగా టెక్స్చర్ రాదు. నెయ్యినే వాడుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ మొత్తం పిండినంతా ఇలా రబ్ చేసుకోవాలి.
ఇలా పిండినంతా రబ్ చేసుకుంటూ మనకి పిండి కన్సిస్టెన్సీ ఇలా రావాలి, ముద్ద కడితే ముద్ద ఫామ్ అవ్వాలి. అంతవరకు మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మొత్తం మనం చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా ఏం అవసరం లేదు, అలానే మరీ గట్టిగా కలుపుకోకూడదు. కొంచెం మీడియంగా కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి. ఇలా ఫామ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల పాటు కవర్ చేసి పెట్టుకోవాలి. అంత ఎక్కువసేపు అవసరం లేదు. ఇలా 2 నిమిషాల పాటు కవర్ చేసుకున్న తర్వాత మరి ఇంకొకసారి 1 నిమిషం పాటు ఇలా నీట్ చేసుకోవాలి. ఇలా నీట్ చేసుకున్న తర్వాత ఈ పిండిని నేను 2 ముద్దల్లాగా డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేసుకొని నేను కొంచెం పొడిపిండి జల్లుకొని చపాతీకి మనం ఎలా రుబ్బుకుంటామో సేమ్ అలాగే చాలా సన్నగా పల్చగా రుబ్బుకోవాలి. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా రుబ్బుకోవాలి. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మొత్తం చపాతీలాగా పెద్ద చపాతీలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ థిక్నెస్ అయితే సరిపోతుంది. చూడండి, ఇంత పల్చగా ఉండాలి. ఇలా పల్చగా రుబ్బుకున్న తర్వాత కొంచెం 2 వైపులా పొడిపిండి చల్లుకుందాము. అలా జల్లుకుంటే అతుక్కోకుండా ఉంటుంది. ఇలా జల్లుకున్న తర్వాత పిజ్జా కట్టర్ కానీ నైఫ్ కానీ తీసుకొని ఇలాగా పొడుగుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అంతా ఇప్పుడు ఇలా డైమండ్ షేప్లోకి మనం ఇలా క్రాస్గా కట్ చేసుకున్నామంటే మనకి డైమండ్ షేప్ అనేది వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్ని చిప్స్ని విడదీసేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ డీప్ ఫ్రైకి యాడ్ చేసుకోవాలి. ఒక చిప్ని యాడ్ చేసుకోగానే అది ఇలాగా పైకి వచ్చేసిందంటే మనకి ఆయిల్ కరెక్ట్గా టెంపరేచర్లో ఉన్నట్టు. ఇప్పుడు మనం మిగతా చిప్స్ అన్నిటినీ యాడ్ చేసేసుకోవాలి. ఇలాగా ఒక్క దగ్గరే వేసినా పర్వాలేదు, మొత్తం విడివిడిగా వచ్చేస్తుంది, ఏమి ఇబ్బంది లేదు. ఇలా అన్ని చిప్స్ని యాడ్ చేసేసుకొని బాండీకి సరిపడనంత యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం లైట్గా గోధుమ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కలర్ రాకూడదు, లైట్గా గోధుమ కలర్ రాగానే తీసేసేయాలి. తర్వాత కుకింగ్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మంచి కలర్లోకి వచ్చేస్తాయి. వీడియోలోని మరో రెసిపీ మసాలా పల్లి పకోడీ చాలా బాగుంటాయి. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక 1/2 కప్పు శనగపిండిని తీసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక పించ్ పసుపుని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కారము, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఇందులోకి ఒక పించు సోడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను చిన్నపిల్లలకి సరిపడాగా చెప్తున్నాను. మీరు కావాలంటే కొంచెం సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ అడ్జస్ట్ చేసి యాడ్ చేసుకోండి. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో దానికి డబల్గా, అంటే 1/2 కప్పు కాబట్టి 1 కప్పు పల్లీలు తీసుకోవాలి. వేరుశనగ పప్పులు తీసుకొని ఒకసారి శనగపిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా కోట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పకోడీకి ఎలాగైతే గట్టిగా కలుపుకుంటామో సేమ్ అలాగే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం గట్టిగా ఈ పల్లీలకి శనగపిండి మంచిగా కోట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసేసుకొని అలాగే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనం గట్టి పకోడీకి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. అసలు మనకి స్టిక్కీగా కూడా ఉండదు ఇలా కలుపుకుంటే. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్లో ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మనం పల్లీలు వేయించుకునేటప్పుడు. ఇప్పుడు ఒక్కొక్కటిగా పల్లీ తీసుకొని ఇట్లాగా
చేతిలోకి తీసుకొని విడివిడిగా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒక దగ్గర యాడ్ చేసామంటే ముద్ద ముద్దగా పడుతుంది. అలా కాకుండా విడివిడిగా ఒక్కొక్క పల్లీని యాడ్ చేసుకుంటూ ఉన్నామంటే మనకి తినేటప్పుడు కూడా విడివిడిగా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక నిమిషం పాటు అలాగే ఉంచేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ పల్లీని వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఒక 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. చూడండి, ఈ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేగుతుంది. ఆ వేడికి ఇలా వచ్చేస్తే చాలు. అంతే అండి, అయిపోయింది. ఈవినింగ్ టైము పిల్లలకి స్నాక్స్ కానీ మనకి టీ టైంలో తినాలన్నా కానీ చాలా త్వరగా అయిపోతుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.